దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడిపించడం జరుగుతుందని ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డి తెలిపారు. 3-4 రోజులు ప్రయాణికుల రద్దీ ఉంటుందని చెప్పారు. దసరా పండుగ పూర్తయిన సందర్భంగా ప్రయాణికులు తమ సొంత ఊర్లకు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో నల్గొండ ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల రద్దీ నెలకొంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. ప్రత్యేక బస్సుల ఏర్పాటు, భక్తుల రద్దీని ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడిపించడం జరుగుతుందని, 3-4 రోజులు ప్రయాణికుల రద్దీ ఉంటుందని, అందుకు అనుగుణంగా నల్గొండ రీజియన్ పరిధిలోని 7 డిపోల నుండి డిపోకు 14 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అప్పటికప్పుడు బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ప్రమాదాల బారిన పడవద్దని, ఆర్టీసీ బస్సు ప్రయాణమే సురక్షితమని అన్నారు. అందరికీ నమస్కారం. విజయదశమి తిరుగు ప్రయాణానికి మరి ఆర్టీసీ నల్గొండ రీజియన్ నుంచి మనము నిన్నటి నుంచి ఆల్రెడీ సాటర్డే రోజు కూడా తిరుగు ప్రయాణం స్టార్ట్ అయింది. ఈరోజు సాటర్డే, సండే, మండే, ట్యూస్డే వరకు కూడా 4 రోజులు మేము ప్రతి డిపో నుంచి కూడా 10 నుంచి 15 బస్సులు అదనంగా తిప్పడానికి ప్లాన్ చేశాము. మన రీజియన్ నుంచి సుమారుగా 100 బస్సులు మనము ప్రతిరోజు ఈ రిటర్న్ జర్నీ పండగకు వచ్చిన వాళ్ళందరినీ కూడా ట్రాఫిక్ క్లియర్ చేయడానికి మనం ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి అన్ని బస్ స్టేషన్లో కూడా మా సూపర్వైజర్స్ ప్లస్ ఆఫీసర్స్ని ఎప్పటికీ పర్యవేక్షణ చేస్తూ ట్రాఫిక్ డిమాండ్ని బట్టి అవసరమైతే రూట్స్ డీవియేషన్ చేస్తూ ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం రాకుండా ప్లాన్ చేయడం జరిగింది. మరి ప్రయాణికులందరికీ కూడా సురక్షిత ప్రయాణం అయినటువంటి టీజీఎస్ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని కోరుకుంటున్నాను.